So now we will discuss about the magnetism. మ్యాగ్నెటిజం అనేది ఏంటిది, మ్యాగ్నెటిజంలో మనం చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంపార్టెన్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అవి రెండు క్లాసిఫికేషన్స్. దాని తర్వాత వచ్చేసి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అప్లికేషన్స్. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ వేర్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ అప్లికేబుల్. ఓకే, ఇవన్నీ వన్ బై వన్. దీని తర్వాతనే మనకు వచ్చే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రికల్ మెషిన్స్లో, లేకపోతే ఎక్కడైతే ఎలక్ట్రాన్ మూవ్మెంట్ ఉంటుందో దాని సరౌండింగ్ చుట్టూ, దాని సరౌండింగ్ లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఏంటిదనేది వన్ బై వన్ ఒక ఫ్యూ మినిట్స్ దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెటిజం ఈజ్ ద స్టడీ అబౌట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ద మ్యాగ్నెట్స్. సో కంప్లీట్లీ స్టడీ అబౌట్ ద మ్యాగ్నెట్స్. ఓకే, సో మ్యాగ్నెట్ అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేస్తే, ఒక ఐరన్ మెటీరియల్ని ఈ మ్యాగ్నెటిక్ మెటీరియలా కాదా అని మనం ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై ఆర్ డిసైడ్ చేయడానికి ఒక ఐరన్ మెటీరియల్, స్టీల్ మెటీరియల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మ్యాగ్నెట్ దగ్గరికి ఈ మెటీరియల్ని తీసుకొస్తే, ఐరన్ అనుకుందాం, ఐరన్ ఆర్ స్టీల్, ఏదైనా మెటీరియల్, లేకపోతే వేరే ఏదైనా మెటీరియల్ కావచ్చు. సో ఆ మెటీరియల్ని దీని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఈ మ్యాగ్నెట్కిను ఈ మెటీరియల్కి, ఐరన్ కానీ స్టీల్ మెటీరియల్, ఈ రెండింటి మధ్యన మనకు ఏదన్నా జరిగిందనుకోండి, అంటే ఏదన్నా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్, అంటే ఈ మెటీరియల్, ఈ ఐరానిక్ మెటీరియల్ దీన్ని అట్రాక్ట్ అవ్వడం కానీ లేకపోతే రిపెల్ అవ్వడం కానీ జరిగితే మనకి ఇది మ్యాగ్నెట్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఈ మెటీరియల్ మనం మ్యాగ్నెట్గా డిసైడ్ చేయొచ్చు, అండ్ ఈ ఐరన్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద మ్యాగ్నెట్ అండ్ దిస్ ఈస్ ద మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, ఫస్ట్ ఈ మ్యాగ్నెట్కి ఇంటర్నల్గా, మ్యాగ్నెట్ మెటీరియల్ ఆర్ ద మ్యాగ్నెట్ మెటీరియల్కి ఇంటర్నల్గా దాని అటామిక్ స్ట్రక్చర్ నుంచి వచ్చే దాని మ్యాగ్నెటిజం ప్రాపర్టీ అనేది ఎలా వస్తుందో ఫస్ట్ బ్రీఫ్గా చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ సీన్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏంటిది, ఎలక్ట్రాన్ అనేది ఏంటి అనేది చూసినాం. అంటే ఒక ఎలక్ట్రాన్, సింపుల్గా డిఫరెన్స్ చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. ఒక ఎలక్ట్రాను స్టేషనరీ పొజిషన్లో ఉంటే, స్టేషనరీ మీన్స్ కాన్స్టెంట్, ఒకే నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు దాని సరౌండింగ్ ఏరియాలో మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. దీని సరౌండింగ్ ఏరియాలో, అంటే ఈ చార్జ్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇట్ మే బి పాజిటివ్ చార్జ్ ఆర్ ద నెగిటివ్ చార్జ్. పాజిటివ్ చార్జ్ నుంచి అయితే ఫ్లక్స్ లైన్స్ బయటకు వస్తాయి, ఎలక్ట్రాన్స్లో అయితే ఫ్లక్స్ లైన్స్ ఇన్సైడ్ ఉంటాయి. ఓకే, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఏ విధంగా అయితే ఉంటుందో ఇక్కడ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ కూడా మనకు అదే విధంగా ఉంటుంది. అంటే ఈ ఎలక్ట్రాన్ స్టేషనరీ ఉన్నప్పుడు దీని సరౌండింగ్ ఏరియాలో మనకి ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లైన్స్ అంటాం. ద ఫీల్డ్ విచ్ ఈస్ కవర్డ్ బై ఎలక్ట్రిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, ఇది ఎలక్ట్రాన్ నిశ్చల స్థితిలో కాన్స్టెంట్ ఆర్ స్టేషనరీ పొజిషన్లో ఉన్నప్పుడు. అదే ఒక ఎలక్ట్రాను మోషన్లో ఉందని, అంటే మూవ్మెంట్లో ఉంది, ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకే, సో ద ఎలక్ట్రాన్ ఈజ్ మోషన్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం, ఇలా మూవ్ అవుతుంది. సో జస్ట్ లైక్ మన కండక్టర్లో కరెంట్ ఫ్లో అవుతున్నప్పుడు మన ఎలక్ట్రాన్స్ అని ఒక యూనిక్ డైరెక్షన్లో అవి యూనిక్ స్పీడ్తో అది ట్రావెల్ అవుతాయి. ఓకే, సో అప్పుడు దీని సరౌండింగ్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, ఇక్కడ ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రాన్ అనేది స్టేషనరీగా ఉన్నప్పుడు మనకు దాని సరౌండింగ్ ఏరియాలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ అనేది మోషన్లో ఉన్నప్పుడు దాని సరౌండింగ్ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, ఒక అటామిక్ స్ట్రక్చర్ గురించి నేను ప్రీవియస్ వీడియోలో చేశాను, చూడండి ఒకసారి. ఏదైనా ఒక మెటీరియల్ని మీరు నంబర్ ఆఫ్ పార్ట్స్గా, మినిమం నంబర్ ఆఫ్ పార్ట్స్గా కట్ చేసినప్పుడు, అంటే ఇలా ఏదైనా ఒక సబ్స్టాన్స్ ఆర్ ద మ్యాటర్ని ఇలా నంబర్ ఆఫ్ పార్ట్స్గా కట్ చేసినప్పుడు ద స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాటర్, అంటే అతి చిన్నమైన స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఏంటిది చెప్పండి, యాటమ్. ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద మ్యాటర్, అంటే ఏదైనా వస్తువుని మనం చిన్న ముక్కలు కట్ చేసినప్పుడు అతి చిన్న పాసిబుల్ ఉన్న పార్టికల్ ఏంటంటే యాటమ్. ఓకే, సో ఈ యాటంలో చూడండి, మళ్ళీ యాటమ్, సపోజ్ ఇది యాటమ్, ఈ యాటంలో ఏముంటాయి, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇదంతా కంప్లీట్గా యాటమ్ అనుకుంటే. ఓకే, ఇప్పుడు దీని లోపల ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ న్యూక్లియస్ లోపల ఉంటాయి, కేంద్రకం అంటాం, న్యూక్లియస్ లోపల ఉంటాయి.
న్యూక్లియస్ లోపల ఉంటాయి. అండ్ ఎలక్ట్రాన్ అని ఏం జరుగుతుంది చెప్పండి, యాజ్ ద ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాని చుట్టూ మనకు ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేది ఇలా రివాల్వ్ అవుతూనే ఉంటాయి. ఓకే, ఇలా తిరుగుతూనే ఉంటాయి. ఓకే, సో ఇవి ఎలక్ట్రాన్స్ ఇలా తిరుగుతుంది. నేను ఏమని చెప్పాను, ఎలక్ట్రాన్ స్టేషనరీలో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ మూమెంట్లో ఉన్నప్పుడు మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక పర్టికులర్ ఆటంలో ఎలక్ట్రాన్స్ అని ఏం జరుగుతున్నాయి, దే ఆర్ ఇన్ మోషన్ ఇన్ ఏ పర్టికులర్ షెల్ ఆర్ ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్లో కానీ ఒక షెల్లో కానీ పర్టికులర్ స్పీడ్తో, ఒక యూనిక్ స్పీడ్తో, యూనిక్ డైరెక్షన్లో, దేనికి అది యూనిక్ డైరెక్షన్లో ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. ఓకే, సో అలాంటప్పుడు మనం ఇందాక చెప్పిన యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి చెప్పుకుంటే, ఇందులో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని క్రియేట్ అవుతుందా లేదా అంటే, ఈచ్ అండ్ ఎవ్రీ యాటమ్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఇట్ కెన్ బి యాక్ట్ యాజ్ ఏ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంటే దాని లోపల కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, దట్స్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ మెటీరియల్, అంటే మెటీరియల్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఐరన్, స్టీల్ ఇలాంటి మెటీరియల్స్ ఉన్నాయి. ఓకే, ఇవి మ్యాగ్నెటిజం ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది కూడా చూద్దాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు సూపర్ కండక్టర్స్ ఆర్ ద కండక్టర్స్ అంటాం. ఏంటి అవి, అల్యూమినియం, కాపర్, సిల్వర్, గోల్డ్, ఇవన్నీ మ్యాగ్నెటిక్ మెటీరియల్ కాదు. ఎందుకు కదా అనేది కూడా మనం నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటప్పుడు. సో అంటే దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్స్ ప్రాపర్టీస్. ఓకే, సో అంటే ఆ ఎలక్ట్రాన్ మూమెంట్ డైరెక్షన్ మీద, ఏ మెటీరియల్ ఎలక్ట్రాన్ ఏ డైరెక్షన్లో తిరుగుతుంది, వాటి లోపల డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది మనకి. ఓకే, అంటే ఈ మ్యాగ్నెట్కి ఫర్ సపోజ్ ఇది మ్యాగ్నెట్ అనుకోండి, డైపోల్ మూమెంట్ అంటే దిస్ ఇది డైపోల్స్, 2 పోల్స్ ఉంటాయి, అవి డైపోల్స్. ద మూమెంట్ ఆఫ్ ద ఫ్లక్స్ లైన్స్ వాటిని డైపోల్ మూమెంట్, స్ట్రెంత్ ఆఫ్ ద ఫ్లక్స్ని మనం స్ట్రెంత్ ఆఫ్ ద ఫీల్డ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద మ్యాగ్నెట్ని మనం డైపోల్ మూమెంట్గా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక పర్టికులర్ ఆటమ్ గురించి డిస్కస్ చేసినప్పుడు. అది ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ తెలిసింది కదా. ఏంటిది, ఒక ఎలక్ట్రాన్ స్టేషనరీలో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఒక రివాల్వింగ్ ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. సో ఇది ఎవరు చెప్పిందంటే 1820లో హ్యాన్స్ క్రిస్టియన్ అర్స్టెడ్ అండ్ డానిష్ ఫిజిసిస్ట్ ఏం చేసిందంటే, స్టడీ ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం ఏం చెప్పుకున్నాం, యూనిఫామ్ కరెంట్ డెఫినేషన్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యూనిఫామ్ డైరెక్షన్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అంటాం. అంటే కరెంటు ఫ్లో అయ్యే దారిలో, దాని పాత్ సరౌండింగ్, దాని చుట్టూ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది, రైట్. సో దాని తర్వాత మనకు మైకెల్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఉంది కదా. సో అక్కడ మనం ఫారడే ఏం చెప్పిండంటే 1830లో, ద టైమ్ వ్యారింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది చూడండి, రెండు ఇంటర్రిలేటెడ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది రెండు ఇంటర్రిలేటెడ్. అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తే, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. దట్ ఈస్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారం, టైమ్ వ్యారింగ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ అన్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. సో దట్ ఈస్ d∅dt అంటే ఈజ్ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, EMF ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు d∅dt. ఓకే, అండ్ దాని తర్వాత 1873లో మ్యాక్స్వెల్ ఏం చెప్పిండంటే, ద టైమ్ డిపెండెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ ప్రొడ్యూసెస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. టైంతో వేరీ అయ్యే ఎలక్ట్రిక్ ఫీల్డ్, అంటే టైంతో అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ద టైమ్ డిపెండెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ ప్రొడ్యూసెస్ అంటే కంపల్సరీగా అది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందని ప్రూవ్ చేసింది ఈ ముగ్గురు సైంటిస్టులు అంతే. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద మ్యాగ్నెటిజం. ఓకే, సో ఇప్పుడు మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెట్కి ప్రాపర్టీస్ ఏముంటాయి. ఓకే, ఇందాక ఏం చెప్పాను నేను, ఒక మెటీరియల్లో ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ని, ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ మెటీరియల్, మన నేచర్ కూడా నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ అవైలబిలిటీ ఉంటాయి, నెంబర్ ఆఫ్ మ్యాటర్స్ యొక్క సబ్స్టాన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. అవి ఏంటి అని కావచ్చు, ఓకే, వుడ్ కావచ్చు, కోల్, వాట్ ఎవర్ ఇట్ మే బీ. ఓకే, సో ఇవన్నీ నేచురల్గా అవైలబుల్. సో వాటికి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, సో అలాగే ఈ మైన్స్ నుంచి అవైలబుల్ అయ్యే ఈ మ్యాగ్నెట్కి ఈ ప్రాపర్టీ ఉంటుంది, అంటే ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ కానీ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇది చేసే మెటీరియల్. అయితే అవి వేటిని అట్రాక్ట్ చేసుకుంటాయి, ఆ మ్యాగ్నెట్స్ నేచురల్గా అవైలబుల్ ఉండి దేన్ని రిపెల్ చేస్తాయి, దేన్ని అట్రాక్షన్ కానీ రిపెల్ కానీ ఏ మెటీరియల్తో జరిగాయో అవి క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో మనం చూద్దాం. ఇప్పుడు ఒక పర్టికులర్ మ్యాగ్నెట్ని ఎలా డిసైడ్ చేద్దాం అంటే, వెరీ సింపుల్, యూ జస్ట్ కీప్ ఇన్ మైండ్ దట్ ఒక సింగిల్ 2-line సెంటెన్స్లో ఎనీ బాడీ which possesses the power of attracting magnetic substance such as pieces of iron కావచ్చు ఆర్ ద స్టీల్ కావచ్చు, వాటిని ఆర్ ఇట్ ఈస్ నోన్ యాజ్ మ్యాగ్నెట్. ఏదైనా ఒక మెటీరియల్, ఈ ఐరన్ కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ, ఇలాంటి మెటీరియల్ని మనం అది అట్రాక్షన్ కానీ రిపల్షన్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది జరిగితే మనకు ఆ మ్యాగ్నెట్ని, ఆ మెటీరియల్ని మ్యాగ్నెట్గా డిసైడ్ చేయొచ్చు, యాజ్ ఆల్రెడీ టోల్డ్ దట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక మెటీరియల్కి ఏమేం ప్రాపర్టీ మ్యాగ్నెట్గా ఉండాలంటే దాని ప్రాపర్టీస్ ఏంటి.
అది ఎలా బిహేవ్ చేస్తే ఇది పర్టికులర్ మ్యాగ్నెట్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, అది ఒక సింపుల్ టాపిక్లో చూద్దాం. ఒక మ్యాగ్నెట్ని తీసుకొని ఒక ఐరన్ పీస్, ఇది ఫర్ సపోజ్ మ్యాగ్నెట్ అనుకుందాం. ఈ మ్యాగ్నెట్కి నేను ఇంకా మీకు సౌత్ పోల్ నార్త్ పోల్ ఉంటాయని చెప్పలేదు, ఎందుకంటే ఆ పోల్స్ డిసైడ్ చేయడానికి కూడా ఇంకో చిన్న స్మాల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంటుంది. ఓకే, సో ఈ మెటీరియల్ని ఈ మ్యాగ్నెట్ని తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఒక ఐరన్ ఆర్ కోబాల్ట్ ఈ పీసెస్ ఉన్న ఒక బౌల్లో లేకపోతే ఆ సెటప్లో ఈ మ్యాగ్నెట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ఇందులో పెట్టారనుకోండి. ఈ పీసెస్ అన్నీ ఐరన్ కానీ స్టీల్ కానీ పీసెస్, స్మాల్ పీసెస్ ఐరన్ ఆర్ స్టీల్ స్మాల్ పీసెస్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఈ పీసెస్లో ఈ మ్యాగ్నెట్ని పంపించినప్పుడు అవి ఎలా బిహేవ్ చేయాలంటే చూడండి, ఇఫ్ ఇట్ ఈజ్ మ్యాగ్నెట్, అది మ్యాగ్నెట్ అయితే సో 2 ends ఆఫ్ ద మ్యాగ్నెట్కి ఇలా నంబర్ ఆఫ్ ఐరన్ పీసెస్ అనేది అట్రాక్ట్ అవుతాయి. ఓకే, 2 ends ఆఫ్ ద మ్యాగ్నెట్స్. ఓకే, 2 ends ఆఫ్ ద మ్యాగ్నెట్కి నంబర్ ఆఫ్ ఐరన్ పీసెస్ అనేది అట్రాక్ట్ అవుతాయి. కానీ మిడిల్లో ఓన్లీ ఫ్యూ ఆఫ్ ఐరన్ పీసెస్ ఆర్ అట్రాక్టెడ్, అట్రాక్టెడ్. అప్పుడు ఇది మ్యాగ్నెట్గా మనం క్లాసిఫై డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇంతకుముందే చెప్పాను కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, దాన్ని మనం చూస్తే దాన్ని మ్యాగ్నెట్గా, కంప్లీట్ మ్యాగ్నెట్గా మనకు పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకిప్పుడు ఇంతకుముందు నేను ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏమని చెప్పాను, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్, దట్ ఈస్ డైపోల్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉన్నట్టు. అంటే ఇక్కడ కూడా ఏమన్నా వేరే దానికి సైన్ ఇండికేషన్స్ ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో సైన్ ఇండికేషన్స్ అంటే మనకు అందరికి తెలిసే సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఒక మ్యాగ్నెట్కి ఉంటాయి. ఏ మ్యాగ్నెట్ కన్నా మనకు సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి. అవి ఎలా డిఫైన్ చేస్తాం అంటే ఇది సౌత్ పోలా, ఇది నార్త్ పోలా అని ఎలా డిసైడ్ చేస్తాం ఒక పర్టికులర్ మ్యాగ్నెట్ కంటే ఒక స్మాల్ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఉంది దీనికి. ఓకే, సో దిస్ ఇస్ వెరీ సింపుల్. ఏం చేస్తారంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయవచ్చు. ఒక అరేంజ్మెంట్ ఇలా తీసుకోండి, ఒక చెక్క బల్ల తీసుకొని దానికి ఒక స్టాండ్ లాగా ఇలా పెట్టండి. ఆ స్టాండ్ నుంచి ఒక హ్యాండిల్ ఇలా పెట్టుకోండి. దీని నుంచి ఒక థ్రెడ్ తీసుకొని ఇలా వేలాడదీసి దీని చివర అంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ని వేలాడదీసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక ఎండేమో సౌత్కు డైరెక్షన్ ఇస్తుంది, ఇంకో ఎండేమో నార్త్కు డైరెక్షన్ ఇస్తుంది. అంటే ఇలా అడ్డంగా, అంటే సౌత్ టు నార్త్ అది దాని పొజిషన్ ఉంటుందన్నమాట. ఓకే, అట్లా మనకు ఒకటి సౌత్ పోల్ ఇంకొకటి నార్త్ పోల్గా డిఫైన్ చేయొచ్చు. ఒకటి నార్త్ పోల్ ఇంకోటి సౌత్ పోల్, ఎటన్నా కావచ్చు. అది ఏ డైరెక్షన్లో ఉంటే, సపోజ్ ఇటు సౌత్ పోల్ డైరెక్షన్లో ఉంటే ఇది సౌత్ పోల్ అని, ఈ డైరెక్షన్లో ఉంటే నార్త్ పోల్ అని చెప్పొచ్చు. ఇది ఇటు నార్త్ పోల్ ఉంటే ఇది నార్త్, అది డైరెక్షన్ బట్టి ఉంటుంది అనమాట. ఓకే, సో అట్లా మనకి ఈ మ్యాగ్నెట్కి సౌత్ పోల్ అండ్ నార్త్ పోల్ అనేది మనం దానికి ఉన్నట్టు దాని మీద అయితే రాసి ఉంటుంది కదా, సో దాన్ని అలా మనకి ఇది సౌత్ పోల్లో ఉంది, ఇది నార్త్ పోల్లో ఉందని మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పోల్స్. ఎన్ని పోల్స్ ఉన్నాయి మ్యాగ్నెట్స్కి? 2 పోల్స్ ఉంటాయి. వన్ ఈజ్ సౌత్, అనదర్ వన్ ఈజ్ నార్త్. సో నార్త్ సౌత్ పోల్ ఎలా డిసైడ్ చేస్తాం? ఒక హ్యాండిల్ని మనం గాల్లో ఇలా స్పేస్లో దాన్ని వేలాడి తీసినప్పుడు ఒక ఎండ్ నార్త్కి ఇంకో ఎండ్ సౌత్కి చూపెడితే ఒకటి సౌత్ ఇంకోటి నార్త్ పోల్స్ అని మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, అండ్ ద థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి, ఫస్ట్ది అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి ఇప్పుడు ఈ సౌత్ అండ్ నార్త్ పోల్ ఒక మ్యాగ్నెట్కి ఉంటే ప్రతి మ్యాగ్నెట్కి అలాగే ఉంటాయి కదా, సౌత్ పోల్ నార్త్ పోల్. ఇది మ్యాగ్నెట్ 1, M1 మ్యాగ్నెట్. ఇంకో మ్యాగ్నెట్ ఉంది M2 మ్యాగ్నెట్, దానికి కూడా సౌత్ అండ్ నార్త్ పోల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం మనం అంటే లైక్ పోల్స్ ఆర్ రిపెల్స్. అంటే దీనికి ఇలా ఉందనుకో, నార్త్ సౌత్, ఇక్కడ సౌత్ నార్త్ ఇలా ఉందని. అంటే లైక్ పోల్స్ అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. తెలుగులో మనం చెప్పుకుంటే సజాతి ధృవాలు అంటే రెండు సేమ్ పొలారిటీస్, సేమ్ పోల్స్ అనేది ఏం చేస్తాయంటే రిపెల్, అంటే ఇది ఇటు ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ అనేది ఉంటుంది ఈ రెండింటి మధ్యన. ఓకే, ఇప్పుడు విజాతి ధృవాలు ఆర్ అన్లైక్ పోల్స్. అంటే ఇక్కడ చూడండి, ఇది నార్త్ అండ్ సౌత్ ఉంది, ఇక్కడ కూడా నార్త్ అండ్ సౌత్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది సౌత్ ఉంది, నార్త్ ఉంది, దీనికి అట్రాక్ట్ చేసుకుంటుంది. ఓకే, వాట్ ఈస్ దేర్ ఇన్ బిట్వీన్ దీస్ అన్లైక్ పోల్స్? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఏముంటుంది? ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఇక్కడ సేమ్ పోల్స్ ఉంటే మనకి ఏముంటుంది? ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. రెండు రిపెల్ అవుతాయి. ఓకే, ఫోర్స్ ఆఫ్ రిపల్షన్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద థర్డ్ ప్రాపర్టీ ఆఫ్ ది మ్యాగ్నెట్. వన్ మోర్ ప్రాపర్టీ ఈజ్ దేర్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఒక మ్యాగ్నెట్ని, ఈ క్వశ్చన్ మనకు డెఫినెట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఒక మ్యాగ్నెట్ని నంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేసినప్పుడు అది మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా బిహేవ్ చేస్తుందా లేదా, లేకపోతే దానికి ఎన్ని పోల్స్ ఉంటాయి? ఓకే, ఫర్ సపోజ్ ఐ గివెన్ టు ఏ మ్యాగ్నెట్ విచ్ ఈజ్ హ్యావింగ్ సౌత్ అండ్ నార్త్ పోల్. ఓకే, దీన్ని ఒక నంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేసిన నేను, అంటే ఇలా నంబర్ ఆఫ్ పీసెస్గా కట్ చేసిన. ఇందులో ఒక చిన్న స్మాలెస్ట్ పీస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు దీనికి ఎన్ని పోల్స్ ఉంటాయి, ఇది మ్యాగ్నెటిక్ మెటీరియల్ బిహేవ్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్, అంటే ఎంత చిన్న పీసెస్ కట్ చేసినా కూడా అది మనకు మ్యాగ్నెటిక్ మెటీరియల్ లాగా
బిహేవ్ చేస్తుంది, మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తుంది, మనకి బిహేవ్ చేస్తుంది. మరి దీనికి ఎన్ని పోల్స్ ఉంటాయంటే డెఫినెట్గా పోల్స్లో ఏం చేంజ్ ఉండదు. మీరు ఎన్ని చిన్న నెంబర్లో ఆఫ్ పీసెస్ కట్ చేసినా దానికి నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఈ క్వశ్చన్ మనకు అడిగే ఛాన్స్ ఉంది. ఒక మ్యాగ్నెట్ నెంబర్ ఆఫ్ పీసెస్ కట్ చేసినప్పుడు దానికి ఎన్ని పోల్స్ ఉన్నాయని అడగవచ్చు. నార్త్ పోల్ ఒకటే ఉంటుంది, సౌత్ పోల్ ఒకటే ఉంటుంది, రోడ్డు ఉంటాయి, ఏముండవు, అసలు పోల్సే ఉండవు స్మాల్ పీస్ కట్ చేసినప్పుడు అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఒక మ్యాగ్నెట్ని ఎన్ని నెంబర్ ఆఫ్ స్మాలెస్ట్ పీస్ కట్ చేసినా కూడా ఆ స్మాలెస్ట్ పీస్ మళ్ళీ కంప్లీట్గా మనకు మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఓకే, దానికి కూడా సౌత్ అండ్ నార్త్ అండ్ సౌత్ పోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద these four are the magnetic properties. Okay, these four are the magnetic properties. Next మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆర్ టైప్ ఆఫ్ మ్యాగ్నెట్ గురించి డిస్కస్ చేస్తే మనకు మ్యాగ్నెట్స్ అనేది ఎట్లా క్లాసిఫై చేయొచ్చు. ఓకే, ఇంతకుముందు మనం ఏదైనా మెటీరియల్ని నేచర్లో ఉండే మెటీరియల్ వాళ్ళ ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని వాటి రెసిస్టెన్స్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని మనం మెటీరియల్స్ని కండక్టర్ లాగా, సెమీ కండక్టర్ లాగా అండ్ నాన్ కండక్టర్ అంటే ఇన్సులేటర్ లాగా మనం క్లాసిఫై చేసినాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు కూడా టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్లో ఏమేమి ఉంటాయి. నేచురల్గా మైన్స్ నుంచి వచ్చే మ్యాగ్నెట్స్ అంటే మైన్స్ ఇప్పుడు కోల్ ఎలా అవైలబుల్లో ఉంటుందో, గోల్డ్ ఆర్క్ ఈ మెటీరియల్ ఎలా మైన్స్ నుంచి వస్తుందో మనకి మ్యాగ్నెట్స్ కూడా మైన్స్ నుంచి వస్తాయి అన్నమాట. సో వాటిని ఏమంటామంటే న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటాం. సో టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ న్యాచురల్ మ్యాగ్నెట్, ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్. ఓకే, ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్. న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి, డైరెక్ట్గా నేచర్లో అవైలబుల్ ఉన్న మ్యాగ్నెట్స్ని మనం న్యాచురల్ మ్యాగ్నెట్స్ అంటాం. సో వీటిని ఐడెంటిఫై ఎలా చేస్తామంటే జస్ట్ ఏదైనా మెటీరియల్ని మ్యాగ్నెటిక్ మెటీరియల్ లైక్ ఐరన్ కానీ స్టీల్ కానీ వీటి దగ్గర తీసుకొచ్చినప్పుడు దెర్ ఇస్ అ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ జరుగుతుందని, అంటే వాటిని అట్రాక్ట్ చేస్తే అది మనకు మ్యాగ్నెట్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ అట్రాక్టింగ్ ప్రాపర్టీస్ జనరల్గా ఓర్స్ అంటే అలాయ్ ఆఫ్ magnetite or lodestone which has having the inherent property of attracting. ఈ న్యాచురల్ మ్యాగ్నెట్లో జనరల్గా ఏముంటాయి, మ్యాగ్నటైట్, లోడ్స్టోన్ అండ్ వీటికి ఆ ప్రాపర్టీ ఉంటుంది, అట్రాక్టింగ్ ప్రాపర్టీ ఉంటుందంట. వాటి నుంచి మనం ఈ మ్యాగ్నెట్ని రెడీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ గురించి చెప్తాం. వన్ ఈజ్ న్యాచురల్ మ్యాగ్నెట్ అంటే నేచురల్ అవైలబిలిటీ, అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్. ఆర్టిఫిషియల్ దీని పేరులోనే ఉంది చూడండి. ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసుకున్నాం. ఏదైనా ఆర్టిఫిషియల్ మీనింగ్ ఏంటంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం తయారు చేసుకున్న మ్యాగ్నెటిక్ మెటీరియల్ అన్నట్టు. ఓకే, సో ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ టెంపరరీ మ్యాగ్నెట్స్ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. టెంపరరీ అండ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్. ఓకే, ఇప్పుడు టెంపరరీ మ్యాగ్నెట్స్ ఏంటంటే ఇట్ ఈస్ దాని పేరులోనే ఉంది. అంటే పెద్దగా మనం వీటి గురించి అది ఇది బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, పేరులోనే ఉంది. టెంపరరీగా అంటే యాక్టివ్లో ఉన్నంతసేపే, అంటే మనకు ఒక ఏదైనా డివైజు ఆన్లో ఉన్నంతసేపే మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది ఈ మెటీరియల్కి. ఈ పర్మనెంట్, ఇది కూడా దాని పేరులో ఉంది. మనం డివైస్ కానీ ఏదైనా మెషినరీ కానీ ఏదైనా ఆన్లో ఉన్నా లేకున్నా వాటి మ్యాగ్నెటిజం అనేది రిటైన్స్ ఇట్ ప్రాపర్టీస్ అనమాట. వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఓకే, పర్మనెంట్గా ఉంటుంది అనమాట. వీటికి పర్మనెంట్గా ఉండదు. ఇఫ్ దే ఆర్ ఇన్ యాక్టివ్ ద మ్యాగ్నెటిజం ఈజ్ ఆ ఫీల్డ్ ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది. అది టెంపరరీ మ్యాగ్నెట్స్. ఓకే, జనరల్ ఎలా డిఫైన్ చేస్తారంటే చూడండి, ద మ్యాగ్నెట్ విచ్ లాస్ దేర్ మ్యాగ్నెటిజం యాజ్ సూన్ యాజ్ ద మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ ఈజ్ రిమూవ్డ్ ఆర్ కాల్డ్ టెంపరరీ మ్యాగ్నెట్. సో ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్స్ అంటేనే మనం ప్రిపేర్ చేసుకునే అన్నమాట. ఓకే, సో వీటిని పర్టికులర్గా కంప్లీట్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్గా వర్క్ చేయాలంటే వాటికి మనం మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అనేది ఇవ్వాలి. ఓకే, ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇట్టునో అంతసేపు మాత్రమే ఇవి మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తాయి. దాని తర్వాత వాటి ప్రాపర్టీస్ని అవి లూజ్ అవుతాయి. ఓకే, మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ మ్యాగ్నెట్ లాగా పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే ఫోర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అవి పనిచేస్తాయి, దాని తర్వాత దాని ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి అన్నమాట. కాబట్టి దాన్ని టెంపరరీ మ్యాగ్నెట్స్ కింద కన్సిడర్ చేస్తారు. వీటికి చాలా అప్లికేషన్స్లో ఉన్నాయి మన ఎలక్ట్రిసిటీ జనరేషన్లో కానీ యూజ్ చేసే డివైజ్లో. ఎందుకంటే వీటికి అట్రాక్టింగ్ ప్రాపర్టీ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో దే ఆర్ స్ట్రాంగ్లీ మ్యాగ్నటైజింగ్ అండ్ ఈజీలీ మ్యాగ్నటైజింగ్. టెంపరరీ మ్యాగ్నెట్స్ ఆర్ స్ట్రాంగ్లీ మ్యాగ్నటైజింగ్ అండ్ ఈజీగా మ్యాగ్నటైజ్ అయితే అవి మళ్ళీ స్ట్రాంగ్ ఉంటుంది. ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో ఇవి ఎక్కడ యూజ్ చేస్తామంటే జనరల్గా దిస్ టైప్ ఆఫ్ టెంపరరీ మ్యాగ్నెట్స్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ జనరేటర్స్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎలక్ట్రికల్ మెషినరీలో యూజ్ చేస్తాం. ఎలక్ట్రికల్ జనరేటర్స్, మోటార్స్, రిలేస్, ఎలక్ట్రిక్ బెల్స్,
ఇలాంటి అప్లికేషన్స్ మనం టెంపరీ మ్యాగ్నెట్స్ని యూజ్ చేయొచ్చు. ఓకే, ఎలక్ట్రికల్ జనరేటర్స్, మోటార్స్, నెక్స్ట్ వచ్చేసి రిలేస్, ఎలక్ట్రిక్ బెల్స్, ఇట్లో మనం టెంపరీ మ్యాగ్నెట్స్ యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద పర్మనెంట్ మ్యాగ్నెట్. పర్మనెంట్ మ్యాగ్నెట్కి దీనికి మీకు ఒకవేళ టెంపరీ మ్యాగ్నెట్ తెలిస్తే దానికి అపోజిటే ఇది ఉంటుంది. ఈ టెంపరీ మ్యాగ్నెట్ ఏంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అప్లై చేసినంతసేపు మాత్రమే ఈ మ్యాగ్నెటిజం అనేది ఉంటుంది ఈ మెటీరియల్. కానీ ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్కి మనం ఒకవేళ మ్యాగ్నటైజింగ్ ఫోర్స్ తీసేసినా కూడా దాని ప్రాపర్టీ అనేది పర్మనెంట్గా ఉంటాయి. అంటే మ్యాగ్నటిజంకి ఏ ప్రాపర్టీ ఉంటుందో, మ్యాగ్నెట్కి ఏ ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. సో వాటిని మనం పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. ఓకే, సింపుల్గా మనం డెఫినేషన్ చెప్పుకుంటే ద మ్యాగ్నెట్స్ విచ్ రిటైన్ దేర్ మ్యాగ్నటిజం పర్మనెంట్ ఆర్ నోన్ యాజ్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం. పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అంటాం ఫర్ ఏ లాంగ్ టైం. వీటి లైఫ్ టైం ఎంత ఉంటుంది పర్మనెంట్కి, వెరీ లాంగ్ టైం ఉంటుంది. ఓకే, సో దీనికి వీటిని ఎలా తయారు చేస్తారంటే దీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ హార్డ్నెస్ ఆఫ్ స్టీల్, సర్టెన్ అలాయ్స్ ఆఫ్ నికెల్, హార్డ్ స్టీల్ పర్మనెంట్ మ్యాగ్నెట్, అలాయ్స్ ఆఫ్ నికెల్ అండ్ కోబాల్ట్. ఇవన్నీ బెస్ట్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అండి. ఐరన్ కానీ, స్టీల్ కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ, ఆల్నికో కానీ, ఓకే ఆల్నికో ఇవి మెటీరియల్ గుర్తుపెట్టుకు, ఇవన్నీ బెస్ట్ ఏమంటాం మ్యాగ్నెటిక్ మెటీరియల్స్. ఓకే, సో ఇది అన్నమాట. ఇలాంటి మెటీరియల్కి ఇలాంటి మ్యాగ్నెటిక్ మెటీరియల్ యూజ్ చేసి పర్మనెంట్ మ్యాగ్నెట్ని తయారు చేస్తారు. సో వాటి ప్రాపర్టీ ఏంటి, పర్మనెంట్గా ఎక్కువ లాంగ్ టైం అనేది వీటి ప్రాపర్టీ అనేది ఉంటుంది. ఓకే, ఇవి మనకు డిఫరెంట్ షేప్లో ఉంటాయి. బార్ మ్యాగ్నెట్ అంటే ఇలా ఉంటుంది బార్, దాని తర్వాత యూ షేప్లో ఉంటుంది, దాని తర్వాత రింగ్ టైప్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రాడ్ టైప్లో ఇలా డిఫరెంట్ షేప్లో మనకి ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సార్ ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే జనరల్గా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ స్మాల్ డీసీ మోటార్స్లో, అంటే ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్లో ఎక్కువ చిన్న మోటార్ల దగ్గర ఇవి మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే, స్మాల్ డీసీ మోటార్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ టెలిఫోన్ రిసీవర్స్. ఓకే, దాని తర్వాత డోర్ ల్యాచెస్. ఓకే, ఇలా కొన్ని అప్లికేషన్లో మనకి ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద సంథింగ్ అబౌట్ ఇది. మనకు జనరల్గా వీటి నుంచి అడిగే క్వశ్చన్లు ఏంటంటే టెంపరీ మ్యాగ్నెట్స్ అనేవి ఏంటి, పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి. ఓకే, ఇంతకుముందు చెప్పినట్టు స్మాలెస్ట్ పీసెస్గా కట్ చేసినప్పుడు ఆ మ్యాగ్నెట్కి మ్యాగ్నెటిజం ఉంటుందా ఉండదా, దాని పోల్స్ ఉంటాయా, సింగిల్ పోలా డైపోలా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది రేర్గా. కానీ మనకు మీరు ఫర్దర్ టాపిక్ వెళ్ళాలంటే లైక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్కి వెళ్ళాలంటే మనకి ట్రాన్స్ఫార్మర్, జనరేటర్, ఇంకా ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ స్టడీ చేయాలంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి కొద్దిగా బేసిక్గా మనకు తెలిసి ఉండాలన్నమాట. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏడు నుంచి వచ్చింది, మ్యాగ్నెటిజం నుంచి వచ్చింది. సో అందులో మెయిన్ ఇంపార్టెంట్ టెన్స్ అనేది మనం కొద్ది బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఆఫ్ ద మ్యాగ్నెటిజం అనేది స్టడీ చేసినాం. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి మనం ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. Important terms in magnetic field. ఓకే, ఇందులో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాగ్నెట్ని తీసుకోండి. ఓకే, సో ఈ మ్యాగ్నెట్ ఏ అనే మ్యాగ్నెట్ని తీసుకుందాం. దీనికి ఏముంటాయి, నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఉంటాయి, యాజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. సో ఇందులో ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏంది, ఫస్ట్ డెఫినేషన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఓకే, దీన్ని ఏమంటామంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఓకే, దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సింపుల్ డెఫినేషన్స్ ఇవి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్. థర్డ్ది ఏంటిదంటే ఓకే, సో దాని తర్వాత వచ్చేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయిపోయింది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోయింది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ సాంద్రత. ఫోర్త్ది ఏంటిదంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇక్కడ ఫ్లక్స్ అన్న ఫీల్డ్ అన్న ఒకటే, ఫ్లక్స్ ఇంటెన్సిటీ ఆర్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్న ఒకటే, ఇంటెన్సిటీ. ఓకే, ఇవి కొన్ని ఇంపార్టెంట్ టర్మ్స్ మనం ఈ మ్యాగ్నెటిజంలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇక్కడ చూడండి, ఒక ఏ అనే మ్యాగ్నెట్ తీసుకున్నాను నేను. దీని నుంచి మనకు లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి బయటికి ఇలా వస్తాయి. మీకు తెలిసి ఇది మ్యాగ్నెట్ ఎలా ఉంటాయండి.
సో ఈ డైరెక్షన్ ఇలా ఉంటుంది, నార్త్ టు సౌత్ ఉంటాయి, ఆల్వేస్ నార్త్ టు సౌత్ ఉంటాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఏంటంటే ఇగో ఈ లైన్స్ నేను ఆరో ఇలా పెట్టి సర్కిల్ గీసిన కదా, ఈ లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. ఓకే, ఈ ఫ్లక్స్ వర్డ్ కంటే ముందు వీటిని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఉన్నాయి కదా నార్త్ టు సౌత్కి, వీటికి ఒక లిటిల్ బిట్ ఫోర్స్ ఉంటుంది, అదే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఆ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్గా చెప్పుకుంటాం అన్నట్టు. అంతే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని ప్రతిసారి చెప్పకుండా మనం ఏమంటామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని డిస్కస్ చేస్తాం. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఈజ్ ఇండికేటెడ్ బై ఫై. దాని నోటేషన్ ఏంది ఫై. సో దానికి యూనిట్స్ ఏంది వెబర్స్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి యూనిట్స్ ఏంది వెబర్స్. ఫై అనేది ఏంది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని ఏం చెప్పాను, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ లైన్స్ వాటికి ఒక పర్టికులర్ ఫోర్స్ ఉంటుంది, వాడు అన్ని లైన్స్ని కలిపి మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్గా డిస్కస్ చేద్దాం, అంటే చెప్పుకుంటాం అన్నట్టు. అంటే ఇక్కడ చూడండి ఇంత ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఒక వన్ వెబర్లో ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయో చూద్దాం. 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్లో 1 వెబర్ ఈజ్ ఈక్వల్ టు 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటాయి. లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే 1 వెబర్ ఆఫ్ ఫ్లక్స్లో ఇన్ని లైన్స్ ఉంటాయి అన్నమాట. 10⁸ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేది మనకు ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఏమున్నాయని సమ్ స్పేస్ ఉందా లేదా, ఒక ఫీల్డ్ ఉందా లేదా, రీజియన్. ఈ ఫీల్డ్ అంటే ఈ మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న ఏరియాను ఆర్ రీజియన్ ఆర్ స్పేస్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. అంటే సింపుల్గా ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ద ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇట్ ఈస్ ద ఫీల్డ్ విచ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ద మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ ఫీల్డ్, దీని చుట్టూ ఉన్న ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో కవర్ అయి ఉంటే దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. సో దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. జనరల్గా డెన్సిటీ ఎలా డిఫైన్ చేస్తాం మనం చెప్పండి. లిక్విడ్లో అయితే మాస్ బై వాల్యూ అంటాం, లేకపోతే వేరే సాలిడ్ అవిడో అయితే ఏరియా అంటాం. అంటే మాస్ ఏదైతే ఉంటుందో దాన్ని బై ఏరియా అంటాం. డెన్సిటీ అలా డిఫైన్ చేస్తాం అన్నమాట. ఇది ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉందో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఒక పర్టికులర్ స్పేస్లో ఎంత డెన్సిటీ ఉన్నదని ఎలా డిఫైన్ చేస్తామంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈజ్ ఇండికేటెడ్ బై బి. అంటే ఒక పర్టికులర్ ఏరియా ఏ అనే ఏరియాలో ఎంత ఫ్లక్స్ ఉన్నదో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. అంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఎంత ఫ్లక్స్ ఉంటే, అన్ని లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఉంటే అంత డెన్సిటీ ఉన్నట్టు. ఓకే, సో దాన్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీగా డిఫైన్ చేయొచ్చు. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. అంటే ఇప్పుడు చెప్పాను కదా ఇవి లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆర్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అన్న. సో వాటికి ఇంటెన్సిటీ, ఈ ఫీల్డ్కి ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది అంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి తీవ్రత ఎంత ఉంటుంది అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. దట్ ఈస్ హెచ్. ఓకే, దీనికి యూనిట్స్ ఏంటి వెబర్ పర్, ఫ్లక్స్ డెన్సిటీ యూనిట్స్ ఏంటి వెబర్ పర్ మీటర్ స్క్వేర్. దీనికి వెబర్స్, దీనికి స్క్వేర్ మీటర్స్. ఓకే, సో అలా మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జనరల్గా యాంపియర్ టర్న్ పర్ లెంత్. యాంపియర్ టర్న్ ఏ అంటే యాంపియర్ టర్న్ పర్ లెంత్. సో దది ఇంటెన్సిటీ ఇండికేట్ చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు NI/L. ఎన్నికి ఏంటి టర్న్స్, ఓకే, కరెంట్కి యాంపియర్. సో AT/Lకి మీటర్స్. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టర్మ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ స్టడింగ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వేర్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఈ వర్డ్స్ అనేది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏంది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. ఓకే, దీన్ని బట్టి మనం ఏమైనా డిఫైన్ చేయొచ్చు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏడు ఉంటుందో ఖచ్చితంగా మనం యూజ్ చేసే మెషిన్స్లో కానీ డివైజెస్లో కానీ అక్కడ మనకు ఖచ్చితంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో అంటే ఎలక్ట్రాన్ స్టడీగా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, మోషన్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కానీ రేడియో సిగ్నల్స్ కానీ ఇవన్నీ మనకి ఏ వేవ్స్లో ఉంటాయి, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు కంబైన్డ్గా ఉన్న వేవ్స్లో ఉంటుంది అనమాట. దాన్ని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ అంటాం. ఓకే రైట్. సో థ్యాంక్ యూ.